నూతన సంవత్సర వేళ ప్రభుత్వ ప్రాధాన్యతా కార్యక్రమాలను ప్రజా ప్రయోజన పథకాలను అమలు చేయడంలో నూతనోత్సాహంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. కలెక్టర్ ఛాంబర్లో నూతన సంవత్సర వేళ అభినందనలు అందజేసేందుకు తనను కలిసిన అధికారులతో కలెక్టర్ మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతోందని, వాటిని విజయవంతంగా ప్రజలకు చేరువేయడంలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. నూతన సంవత్సర దినోత్సవ స్ఫూర్తితో సమిష్టిగా పనిచేయడం ద్వారా జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా సమిష్టిగా అందరూ అడుగులు వేయాలని కోరారు. నూతన సంవత్సరం సందర్భంగా కలెక్టర్ను కలిసిన వారిలో జాయింట్ కలెక్టర్ ఎస్ చంద్రాముడు, మున్సిపల్ కమిషనర్ కేతన్ గార్గ్, ఆర్డీఓలు ఆర్ కృష్ణనాయక్, రాణి సుస్మిత, ఇతర శాఖల అధికారులు కలెక్టర్ను కలవడం జరిగింది. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి చెందిన కారణంగా సంతాప దినాల నేపథ్యంలో ఆడంబరాలకు దూరంగా నూతన సంవత్సర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రాజమండ్రి తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. కోటి ఆశలతో మనమంతా నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టామని, ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, నగర తొలి మహిళా మేయర్ ఆదిరెడ్డి వీర్రాగమ్మ తదితరులు ఆకాంక్షించారు. తిలక్ రోడ్లోని ఎమ్మెల్యే ఆదిరెడ్డి ఇంట నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం 8 గంటల నుంచే నూతన సంవత్సర వేడుకలు కోలాహలంగా ప్రారంభమయ్యాయి. రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, ఆర్యాపురం బ్యాంక్ పాలకుర్క సిబ్బంది, రుడా కార్యాలయ సిబ్బంది, నగరపాలక సంస్థ వాటర్ సప్లై సిబ్బంది, టింబర్ అసోసియేషన్, ఆటో కన్సల్టెన్సీ, రేషన్ డీలర్స్ అసోసియేషన్, ఏవీ రోడ్ తోపుడు బళ్ల వర్తక సంఘం, ఆర్టీసీ ఉద్యోగ సంఘం, సెంట్రల్ జైల్ తోపుడు బళ్ల వర్తక సంఘం, సెప్టిక్ ట్యాంక్స్ అసోసియేషన్, దేవాదాయ శాఖ, మార్కండేయ స్వామి ఆలయం, తెలుగు మహిళలు, శిష్టకర్ణ సేవా సమితి సభ్యులు, ఆర్టీసీ ఉద్యోగులు, దేవీచౌక్ వర్తక సంఘ సభ్యులు, మోరంపూడి ఆటో స్టాండ్ సభ్యులు, ఆర్టీసీ కాంప్లెక్స్ ఆటో స్టాండ్, సివిల్ సప్లై, ఏపీఎస్ బీసీఎల్ సభ్యులు, పలుకు డెఫండం సభ్యులు, నగరపాలక సంస్థ ఆరోగ్య విభాగ సభ్యులు, కోట్లింగాలపేట దేవస్థానం, అమృత గోదావరి, టీఎల్ఎఫ్, టౌనింగ్ ప్లానింగ్, మెప్మా, ఆటోనగర్ యూనియన్, టీచర్స్ ఫెడరేషన్, ఎస్వీ మార్కెట్ జడ్ సభ్యులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎక్సైజ్ శాఖ అధికారులు సిబ్బంది, అగ్నిపాపక శాఖ అధికారులు సిబ్బంది, 50 డివిజన్ కమిటీ సభ్యులు, అలాగే కూటమి నాయకులు, నగరానికి చెందిన పలువురు ప్రముఖులు, కాంట్రాక్టర్లు, ఆయా సచివాలయ సిబ్బంది తదితరులు విచ్చేసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కు, ఆదిరెడ్డి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరి నివాసంలో పండుగ వాతావరణం కనిపించింది. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు సుదూర ప్రాంతాల నుంచి అశేష ప్రజానీకం తరలివచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజమండ్రి రూరల్ నియోజకవర్గ శాసనసభ్యులు గోరెంట్ల బుచ్చయ్య చౌదరికి తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆవరణంతా సందడిగా మారింది. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని పలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, టీడీపీ నాయకులు పిన్నమరెడ్డి ఈశ్వరుడు, నిమ్మలపూడి గోవింద్, కంటిపూడి శ్రీనివాస్, గోరంట్ల రవిరామ్ కిరణ్, కోనేరు వివేక్, మత్స్యేటి సత్యశివ ప్రసాద్, మజ్జి పద్మ, పిల్లా తనుజ, తలారి భగ్నవత్, కప్పల వెలుకుమారి, రూరల్ నాయకులు, ప్రభుత్వ అధికారులు, పోలీసు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావుకు పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రాజమండ్రిలో ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు నివాసానికి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు వెళ్లారు. పూలబొకేను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గం నలుమూలలా అశేష ప్రజానీకం తరలివచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రాజానగరం నియోజకవర్గ శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శుభాకాంక్షలు తెలియజేయడానికి ప్రభుత్వ శాఖ అధికారులు, రాజానగరం నియోజకవర్గ నలుమూలల నుండి ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రభుత్వ శాఖ అధికారులు, రాజానగరం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. ఆవరణంతా కోలాహలంగా మారింది. పండుగ వాతావరణం నెలకొంది. సందడిగా మారిపోయింది. ప్రభుత్వ అధికారులు, పార్టీ నాయకులు, జన సైనికులు, కూటమి నేతలు, కార్యకర్తలు నూతన సంవత్సర వేడుకల్లో భాగస్వాములయ్యారు. భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నియోజకవర్గం నలుమూలల నుంచి అశేష ప్రజానీకం తరలివచ్చింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆవరణంతా సందడిగా మారిపోయింది. పండుగ వాతావరణం నెలకొంది. భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలు అధిరోహించాలని పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. సిసిసి ఛానల్ ప్రేక్షకులకి అందరూ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆంగ్ల నామ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం CCC మరింత ప్రజల యొక్క అంశాల మీద స్పందించి ప్రజలకి అనేక అంశాల్లో గైడెన్స్తో ప్రజలతో మమేకం అవ్వాలని నేను హృదయపూర్వకంగా కోరుతున్నాను. సంఖ్యాపరంగా కూడా మొత్తం కలిపితే 9 వచ్చిన 2025 సంవత్సరంలో ప్రజలందరికీ మంచి జరగాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రామ్ ఆకాంక్షించారు. రాజమండ్రి సిటీ వైఎస్ఆర్సీపీ నూతన సంవత్సర వేడుకలు బుధవారం ఉదయం బిఎల్పురం మార్గాని ఎస్టేట్ సిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సర్వమత ప్రార్థనల అనంతరం కేక్ కట్ చేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీ రాష్ట్ర నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, ఎన్వి శ్రీనివాస్, ఉప్పాడ కోటరెడ్డి, వైఎస్ఆర్సీపీ 4వ క్లస్టర్ అధ్యక్షులు పెంకే సురేష్ కుమార్, మాజీ కార్పొరేటర్ సుధారాణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్గాని భరత్రామ్ మీడియాతో మాట్లాడారు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2 ప్రభుత్వాలు ప్రజలకు మంచి చేయాలని ఆకాంక్షించారు. గడిచిన జగనన్న పాలనకు ఇప్పుడు కూటమి పాలనకు తేడాను ప్రజలు గమనిస్తున్నారని, కూటమి పాలనలో ప్రజల చేతిలో డబ్బుడు ఆటం లేదని అన్నారు.
ఎన్నో హామీలు గుప్పించి మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కూటమికి ఎందుకు ఓటేశామా అని ప్రజలు భావిస్తున్నారని భరత్ పేర్కొన్నారు. దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బాటలో ఆయన తనయుడు జగన్ ప్రజల పట్ల విశ్వాసంగా వ్యవహరించారని తెలిపారు. తప్పకుండా వైసీపీకి మళ్లీ మంచి రోజులు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి బీసీఎన్ సిసిసి ఛానల్ కార్యాలయానికి రాజమండ్రి ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు ఇచ్చేశారు. పంతం కొండలరావుని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బ్యాంక్ ఉపాధ్యక్షులు పోలాక పరమేశ్వరరావు, బ్యాంక్ డైరెక్టర్ యనమల రంగబాబు, పడాల శ్రీనివాసరావు, కప్పల సూర్యప్రకాశరావు, పిల్లి శ్యామ్ కుమార్, రామ్మూర్తి ధర్మరాజు, బొడ్డిగి రవికొండలరావు, యాళ్ల వెంకట్రావు, ముగిది శ్రీనివాసరావు, నేలపాల సూర్య సత్యనారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కొత్త సంవత్సరం మొత్తం రాయమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, ప్రత్యేకించి మా ఆర్యాపురం బ్యాంకులో ఉన్నటువంటి ఖాతాదారులు అందరూ కూడా చాలా సుఖ సంతోషాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ యొక్క అభిమానాన్ని అందరినీ కూడా మాకు మంచి చెడ్డ అంటే ఏమైనా సలహా ఉంటే కూడా చెప్పి బ్యాంకు అభివృద్ధికి మీరు మాకు సలహాలు ఇవ్వాల్సిగా కోరుకుంటూ, అట్లాగే నేను నా డైరెక్టర్లు అందరూ కూడా ఏ రకంగా అయినా సరే ఈ ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకుని ఆంధ్రప్రదేశ్లో అగ్రగామి బ్యాంకుగా తీర్చిదిద్దాలని మీ మనస్ఫూర్తిగా కూడా పనిచేయడం జరుగుతుంది. ఇప్పటికి 5 మాసాలు అయింది. 5 మాసాల్లో కూడా చేంజింగ్ తీసుకురావడం జరిగింది. మిగిలినటువంటి 4.5 సంవత్సరాల్లో కూడా ఈ బ్యాంకుని రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలందరి యొక్క నాయకుల యొక్క మన్ననల్ని పొంది, ముఖ్యంగా కూటమికి సంబంధించినటువంటి నాయకులు శ్రేణులు అందరికీ కూడా నిన్ను నూతన సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మా కూటమి ద్వారా మేము మొన్న ఎలక్షన్లో మా డైరెక్టర్లే మమ్మల్ని అందరినీ కూడా ఏకదాటిగా భుజం మీద వేసుకొని మమ్మల్ని ఎదరికి నడిపించినటువంటి రాయమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అట్లాగే మిగతా బుచ్చి చౌదరి గారు కానీ, కందులు దుర్గేష్ గారు కానీ, బలరామకృష్ణ గారు కానీ, ఎంపీ గారు కానీ అందరూ కూడా మా సహకారాలు అందిస్తున్నారు. రాబోయే కాలం కూడా అట్లాగే వారి యొక్క సహాయ సహకారాలతో మా బ్యాంకు యొక్క పురోభివృద్ధికి మేము పాటుపడతాం. రాజమండ్రి జాంపేట కోఆపరేటివ్ బ్యాంకు డైరెక్టర్ ప్రసాదుల హర్నాథ్ రాజమండ్రి బీసీఎన్ సిసిసి కార్యాలయానికి విచ్చేశారు. పంతం కొండలరావును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బ్యాంకు అభివృద్ధికి చేపట్టే చర్యలను గురించి వివరించారు. ఆదరిస్తున్న మీరందరూ మీ సహకారంతో ముందుకు వెళుతున్నందుకు అతి త్వరలో 2026లో 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న మా బ్యాంకుకి మీ అందరు సహకారం అందించి దినదాభివృద్ధి చెందేలా ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు. రాష్ట్రంలో జగనన్న 5 ఏళ్ల పాలనలో ప్రతిరోజు ఒక పండుగలా గడిచిందని, ప్రస్తుతం కూటమి పాలనలో ప్రజలను ఇబ్బందులు వెంటాడుతున్నాయని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు.
నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్, మాజీ రుడా చైర్మన్ మేకపాటి శంకరారెడ్డి, వైసీపీ నాయకులు మేడ గురువెంకట ప్రసాద్, రాజమహేంద్రవరం రూరల్, రాజానగరం నియోజకవర్గాల నుంచి వైసీపీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చి యోజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజాకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని లక్ష్మీ నరసింహస్వామిని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రతి నెల పేదల కోసం అందించే సంక్షేమ కార్యక్రమంతో వార్షిక క్యాలెండర్ ప్రకటించి అమలు చేసిన ఘనత వైసీపీ హయాంలోనే జరిగిందని తెలిపారు. 7 నెలలు గడిచినా ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. పైగా ఇసుక రేట్లు ఆకాశాన్ని అంటాయని, విద్యుత్ రేట్లు పెంచేశారని, పేదవాళ్ళ నడ్డి విచ్చేలా చంద్రబాబు పాలన సాగుతుందని జగన్మోహన్ రాజా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రాజమండ్రి ఎస్కేవిటి స్కూల్లో ఉపాధ్యాయులు పిల్లా వీర్రాజు పదవీ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్కేవిటి స్కూల్ ఉపాధ్యాయులు పిల్లా వీర్రాజు పదవీ విరమణ కార్యక్రమం ఆ స్కూల్ ఆవరణలో ఘనంగా జరిగింది. స్కూల్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులైన ఎంవీఎం సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో విద్యుత్ శాఖ అధికారి దిలీప్ కుమార్ పర్యవేక్షణలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేసి ఉపాధ్యాయుడు వీర్రాజు కృషిని, ఆయన ఉద్యోగ బాధ్యతలను నిర్వహించినటువంటి విధానాన్ని కొనియాడారు. సన్నిధానం శాస్త్రి, కోసూరు చండీప్రియ వీర్రాజును సత్కరించడం జరిగింది. దేవీ చౌక్ మిత్ర బృందం విచ్చేసి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే క్వాట్వా సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన సత్కరించారు. ఎస్కేవిటి ఉపాధ్యాయ బృందం నరసింహారావు, అప్పారావు, సుబ్బారావు, మహిళా ఉపాధ్యాయులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలకు చెందిన ఉపాధ్యాయుని స్నేహితులు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ దుర్గాప్రసాద్, పరిసర ప్రాంతాల కార్పొరేటర్లు తదితరులు విచ్చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమం చక్కటి విందు కార్యక్రమంతో ఆహ్లాదంగా ముగిసింది. అందరు దేవతలు, దేవీ దేవతలు ఇక్కడే ఉన్నారు, ఎస్కేవిటి ఉన్నారు. ఇది ఒక పుణ్యస్థలి, ఇది స్వర్గసీమ. ఇక్కడ చేయడం నా అదృష్టం. దీనికి నేను కోటి విధాలుగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇంకా నాకు శక్తి ఉన్నంత వరకు ఈ స్కూల్ని, ఈ స్నేహితుల్ని మర్చిపోకుండా నేను సేవ చేసుకుంటానని, నా జీవితాన్ని ఖచ్చితంగా ప్రశాంతంగా సాగిస్తానని, రిటైర్మెంట్ జీవితం అనేది అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అందరికీ వచ్చిన వాళ్ళు ప్రతి వారికి రాజమహేంద్రవరం గౌడ సంక్షేమ వేదిక ప్రథమ క్యాలెండర్ 2025 ఆవిష్కరణ మహోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు వెంకటాపురంలో జిల్లా గౌడ భవనంలో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గౌడ సంక్షేమ వేదిక ప్రథమ క్యాలెండర్ను 2025 గౌడ సంక్షేమ వేదిక పెద్దలు ఆవిష్కరించడం జరిగింది. జిల్లా గౌడ సంక్షేమ వేదిక కోశాధికారి అంగర బీవీఎస్ భాస్కర్రావు చేతుల మీద క్యాలెండర్ని ఆవిష్కరించారు. గౌడ భవన్ స్థలదాత బాల్న అరవరాజు, జిల్లా గౌడ సంక్షేమ వేదిక గౌరవాధ్యక్షులు మన్నన్ సన్నిబాబు ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ 2025 సంవత్సరంలో సంఘీయులందరికీ మంచి జరగాలని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. క్యాలెండర్ ఆవిష్కరణలో జిల్లా గౌడ సంక్షేమ వేదిక రాజమహేంద్రవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తాళం శ్రీనివాస్, రాష్ట్ర గౌడ సంఘ ఉపాధ్యక్షులు బెల్లపకొండ వెంకటేశ్వరరావు, మేడూరి నాగేశ్వరరావు, మట్టా రామూర్తి, రేలంగ కృష్ణమూర్తి, సంక్షేమ వేదిక లీగల్ అడ్వైజర్ మార్సిటి వెంకటేశ్వరరావు, చిటికన సూర్యారావు, వాకారాము, రాజమహేంద్రవరం గౌడ సంక్షేమ వేదిక నూతన యూత్ సర్కిల్ సభ్యులు భీమన రాము, మార్సెట్ శ్యామ్ కుమార్, గోపి, మణికంఠ, విజయ్ కుమార్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. స్టేట్ పెద్దలను కూడా పిలుస్తారు జనవరిలో ఎప్పుడో. అదొక తతంగం. మేము ఉన్నామని చెప్పుకోవడం, ఉనికి చెప్పుకోవడం కోసం. అందుచేత ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుని మీ పద్ధతుల్లో ఉన్నటువంటి యూత్ని మాత్రం ఎంకరేజ్ చేసి రండి, ఈ బాధ్యతలు మీరు తీసుకోండి. మేము కూడా ఓపికలు లేవు, 79 వచ్చాయి, విరామం తీసుకోవాలనే విషయంలో ఇంకా కొన్ని మీద పడుతున్నాయి కానీ తగ్గడం లేదు. అంచేత దయచేసి యూత్ బాగో, మీకే నేను చెప్పేది, మా అందరిది మన రాయమండ్రి సంఘాన్ని అభివృద్ధి చేసుకోవాలి.
రెండోది ఏంటంటే ఈ గౌడ్ భవన్ కట్టేటప్పటికి మార్షెట్ రాజా గారు మిగతా పెద్దలందరూ కూడా చాలా సహకరించి దీన్ని మొదలుపెట్టారు. మన బాలిన అరవరాయ్ గారు దీనికి భూమికి సైటు ఉదారంగా ఫ్రీగా ఇచ్చారు మనకి. దాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలి. దాన్ని అభివృద్ధి చేయడానికి చంద్రబాబు గారు 15 లక్షల దాకా పెట్టుబడి. ఈసారి ఇదే కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేయాలనే ఉద్దేశంతో మన యొక్క కాన్సెప్ట్ నెక్స్ట్ ఇయర్. దానికి అందరూ కూడా మీ యొక్క సహకారాలు అందించాలని, మీ యొక్క పాత్ర ఇందులో కంపల్సరీ ఉండాలని ప్రతి ఏరియా నుంచి కూడా యువకులు ఉత్సాహవంతులు ఎవరైనా సరే ముందుకు వచ్చి మన సంఘం కార్యక్రమాల్లో పాల్గొనవలసిందిగా, అలాగే అందరినీ కూడా పెద్దలందరినీ కూడా కోరుతున్నాం మన ఏరియాల నుంచి అందరినీ కూడా కుర్రోళ్ళని ప్రోత్సహించమని. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు ఇంట్లో నూతన సంవత్సర వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు రుడా మాజీ చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు నివాసంలో నూతన సంవత్సర వేడుకలు రౌతు యువజన సేన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఛాంబర్ పాలకవర్గ సభ్యులు, అల్యూమినియం అసోసియేషన్ సభ్యులు, నాయ బ్రాహ్మణ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, విజిబుల్ మార్కెట్ సభ్యులు, బోలినేని హాస్పిటల్ డైరెక్టర్ తదితరులు వచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తొలుత వేద పండితులు వేద ఆశీర్వచనం అందజేశారు. ఛాంబర్ పూర్వాధ్యక్షులు అశోక్ కుమార్ జైన్, నందపు శ్రేణు, చందాసత్రం మాజీ చైర్మన్ వాకచర్ల కృష్ణ, మజ్జి అప్పారావు, మజ్జి రోకరత్నం, పెద్దిరెడ్ల శ్రీనివాస్, నీలం గణపతి, బిఎస్ఎన్ఎల్ సాయిబాబా, వంటెద్దు సూరిబాబు, కనకాల రాజా, పలువురు మాజీ కార్పొరేటర్లు, ప్రజా నాయకులు వచ్చేశారు. తనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసేందుకు వచ్చిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఏడాది అందరికీ మంచి జరగాలని ఆకాంక్షించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజుకు శుభాకాంక్షలు తెలియజేయడానికి జిల్లా నలుమూల నుండే కాకుండా ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆకుల వీర్రాజు నివాసం కోలాహలంగా మారింది. పండుగ వాతావరణం నెలకొంది. వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి బీసీఎన్ సిసిసి ఛానల్ కార్యాలయానికి పలువురు ప్రముఖులు విచ్చేసి పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 2025 నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని పలువురు ప్రముఖులు రాజమండ్రి బీసీఎన్ సిసిసి ఛానల్ కార్యాలయానికి విచ్చేశారు.
పూల బొకేలు శాలువాలతో సత్కరించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావును కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాజమండ్రి బీసీఎన్ సిసిసి ఛానల్ కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, మిత్రులు, సన్నిహితులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మాజీ కార్పొరేటర్లు పెనుకొండ రామకృష్ణ, తంగెళ్ల బాబీ, చిరంజీవి అభిమానులు, గెడ్డన్ శివ, జనసేన పార్టీ నాయకులు, జనసైనికులు తరలివచ్చి పంతం కొండలరావుకు పూల బొకేలిచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి లలితానగర్ చెందిన నామనివాసు, లలితానగర్ మిత్ర బృందం, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు తరలివచ్చి పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాల్మూరుకు చెందిన పిన్నమరెడ్డి ఈశ్వరుడు, పడాల ఆంజనేయులు, దండు విష్ణు మిత్ర బృందం ఈ కార్యక్రమానికి విచ్చేశారు. పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. తాడాల చక్రవర్తి, ఈలి గోపాలం, కేబుల్ ఆపరేటర్లు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన, వైసీపీ నాయకులు, అభిమానులు, ప్రజా సంఘాల నాయకులు తరలివచ్చి పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కాపు సంఘ నాయకులు గూదేర్ రఘునరేష్ మిత్ర బృందం తరలివచ్చి 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. కేఆర్ ఫ్రూట్ జ్యూస్ అధినేత కనకాల రాజా మిత్ర బృందం, టింబర్ మర్చెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రత్యేకంగా తరలివచ్చి పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఆటో యూనియన్ నాయకులు వాసు నాయకత్వంలో పలు సంఘాల సభ్యులు, వివిధ కార్మిక సంఘాల ప్రతినిధులు 2025 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. రాజమండ్రి 38, 39 వార్డులకు చెందిన పలువురు స్థానిక నాయకులు, అభిమానులు, యువత తరలివచ్చారు. పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. వేపకాయల విష్ణు, దాసర మున్నేశ్వరరావు, కడియం కడియపులంక, బొరిలంక, భూపాలపట్నం, కొంతమూరు, కొలమూరు, రాయుడుపాకలు, రఘుదేవపురం తదితర గ్రామాల నుంచి ప్రముఖులు విచ్చేశారు. పంతం కొండలరావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పంతం కొండలరావు కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేశారు. భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆశీర్వదించారు.
సిసిసి న్యూస్ సమాప్తం. నమస్కారం.